తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రైతు భరోసాపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు అర్ధరహితమంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం చారిత్రకాంశమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు ప్రక్రియ 5-6 నెలల పాటు జరిగేదని గుర్తు చేశారు. ఒకేసారి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంతో హరీష్ రావుకి కడుపు ఉబ్బరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా ఆల్ మినిస్టర్స్ యొక్క పనితీరు. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి మాట్లాడుతుండు కదా. నేనేమంటున్నానంటే వ్యత్యాసం ఏంటిది? రైతు బంధు ఎప్పుడు వేసినా జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు. రోజుకింత రోజుకింత రోజుకింత. రైతులకు ఇది గమనించాలి. 9 రోజులకు 9,000 కోట్ల టింగ్ ఎట్లుంటుంది, 6 నెలలకు 6,000 కోట్లు టింగ్ ఎట్లుంటుంది, ఇది గమనించాలి. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం కరెక్ట్ కాదన్నారు జగ్గారెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవ్వరికీ ప్రైవసీ లేకుండా పోయిందన్నారు. ఆఖరికి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ముచ్చట్లు కూడా రికార్డ్ చేశారన్నారు. అలాంటి అధికార దుర్వినియోగం మున్ముందు ఉండకూడదని తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది అన్నారు. వాళ్ళ టార్గెట్ కొంత ఏళ్ల మీద ఉండే. నంబర్ 1 రేవంత్ రెడ్డి. మా జిల్లాలకు వచ్చేసరికి నేను జగ్గారెడ్డిగా నేను ఉంటుండే, కోమరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా కొందరిని టార్గెట్ పెట్టేసారు. అప్పుడంతా మాకు ఎవరైనా పైసలు పంపిస్తే పైసలు కూడా పట్టేసారు కదా. డబ్బులు పట్టడము చేయడము, మాకు ఎవరైనా డొనేషన్ ఇస్తే డొనేషన్ పైసలు పట్టడము. ఇంత దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన పరిపాలన, నీచమైన పరిపాలన, దుర్వినియోగం చేసే పరిపాలన ఆ రోజు కేసీఆర్ కుటుంబం చేసింది. ఇలాంటి వ్యవస్థ ఈ సమాజంలో ఉండొద్దు అని ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ పోలీస్ అయినా చట్ట పరిధిలో చట్టపరంగా పద్ధతిలో ఉండాలనే దానికి ఉండాలని ఈ యొక్క ఎంక్వైరీ స్టార్ట్ చేయించాడు. నేను అనుకుంటా రాత్రి వీళ్ళు ఫోన్ల కాడనే వండుకునేటోళ్ళేమో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూతురు కవిత. ఆయన ఎవరైనా టాస్క్ ఫోర్సు ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు. అరే లాస్ట్కి పెళ్ళాలతో మాట్లాడుకుని కూడా రికార్డ్ చేశారు కొడుకులు. అరే నీ అమ్మాయి ఎవరిది ఇది కూడా చేస్తారా నాయన? ఎవరా మీకు చెప్పింది ఎవడో? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.